ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ స్టార్టింగ్ 7 ఇదే. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు టైటన్స్ టీం ఈ సంవత్సరం ఎలా ఉంది, అలాగే నేను చెప్పి స్టార్టింగ్ 7 ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ తెలుసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ 7 విషయానికి వచ్చినట్లయితే సెంటర్ మ్యాన్ గా ఆశీష్ నర్వాల్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్. థర్డ్ రైడర్ కింద లేదంటే ప్రఫుల్ జవారి ఇద్దరిలో ఒకళ్ళు ఉండే అవకాశం ఉంది. లిఫ్టింగ్ లో చూసుకున్నట్లయితే భరత్ కూడా అయితే ఉంటాడు ఫ్రెండ్స్. ఇతని అడ్వాంటేజ్ ఏంటంటే బోత్ సైడ్ రైడింగ్ చేయగలడు. నిజంగా మన టీం కి అయితే ఇదైతే అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. రైటింగ్ లో చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ టీం కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్. ఇతను కూడా తెలుసుగా ఫ్రెండ్స్, ఇతని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రైట్ కవర్ లో చూసుకున్నట్లయితే సాగర్ రావాల్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్. ఇతనైతే ఎక్సలెంట్ డిఫెండర్, గత సీజన్ లోనే డెబ్యూ చేయడం జరిగింది. ఎక్సలెంట్ డిఫెండర్ ఫ్రెండ్స్. లెఫ్ట్ కవర్ చూసుకున్నట్లయితే అజిత్ పవర్ ఫ్రెండ్స్. తెలుసుగా ఇతని ఆట ఎట్లుంటదంటే ఒక్కడే వచ్చి డాష్ ఇస్తాడు ఫ్రెండ్స్. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెండర్. అలాగే తను రిటైన్ చేసుకోవడం కూడా మంచిదైంది అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు లెఫ్ట్ కార్నర్ లో చూసుకున్నట్లయితే మన ఎక్సలెంట్ డిఫెండర్ అయిన అంకిత్ జగ్లన్ అయితే ఉంటాడు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రైట్ కార్నర్ లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిఫెండర్ ఫ్రమ్ తెలుగు టైటన్స్ నుంచి శుభం షిండే అయితే ఉంటాడు ఫ్రెండ్స్. ఈ డ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉండబోతుంది ఈ సీజన్ లో. నేను చెప్పిన స్టార్టింగ్ 7 ఎలా ఉందనేది మాత్రం మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీ స్టార్టింగ్ 7 కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ మరియు మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.